అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవల్లి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారనే అనుకుంటున్నాను. బయటైతే వర్షం బాగా పడుతుంది. సో వేడివేడిగా కాకరకాయ పులుసు తిందాం అనుకున్నాము. కాకరకాయ ముక్కలైతే ఉడకబెట్టేసుకున్నాను. మరీ బాగా మెత్తగా అయిపోవసరం లేదు. మనం వేయించుకుంటాం కాబట్టి ఉడికితే సరిపోతుంది కొద్దిగా. కాకరకాయ ముక్కల్ని వేయించేసుకోవాలి. శ్రీవల్లి కూడా కాకరకాయ కూర తింటుంది. ఏంటి శ్రీవల్లి కాకరకాయలు తింటుందా అని అనుకుంటున్నారా? తింటుంది. తనకి చాలా ఫేవరెట్ అనమాట కాకరకాయ కూర అంటే. అందరూ కూడా అదే అంటుంటారు. శ్రీవల్లి కాకరకాయ తింటుందా, కాకరకాయ తింటుందా అని. కాకరకాయ కూర తింటుంది శ్రీవల్లి. శ్రీవల్లియే కాదు, సుప్రజ కూడా తింటుంది. అన్ని కూరలు వాళ్ళకి అలవాటు చేస్తానన్నమాట. నాకు బాక్స్ పెట్టడానికి స్కూల్కి ఏ ఇబ్బంది లేదు. ఏ కూర అయినా తీసుకెళ్ళిపోతుంది శ్రీవల్లి. కాకరకాయలు అనేవి ఇలా చాలా ఎర్రగా ఏగిపోవాలి. ఇలా ఏగిపోయాక వీటిని పక్కన పెట్టేసుకొని ఆ నూనెలోనే ఉల్లిపాయలు వేసేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. కాకరకాయలు తినడం వల్ల నులుపురుగులు అనేవి ఉండవు. సో పిల్లలకి పెడితే చాలా మంచిది. ఉల్లిపాయలు వేగాక ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. పిల్లలకి నులుపురుగుల సమస్య అనేది ఉంటుంది కదా, వాళ్ళు తీపి ఎక్కువగా తింటుంటారు కాబట్టి నులుపురుగుల వల్ల ఏడుస్తుంటారు. సో కాకరకాయలు తినటం వల్ల నులుపురుగులు అనేవి ఉండవు. ఎవరైనా కాకరకాయలు తినకపోతే తినేసేయండి. కాకరకాయని ఫ్రై చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు. పులుసుల్లోనే రెండు రకాలు, ఒకటి గుజ్జుగా చేసేది ఒకటి, ఇంకోటేమో పప్పులో కలుపుకుంటాకి పలసగా చేసుకునేది. అదైతే ముందు రోజు నైటే చేసేసుకోవాలి కాకరకాయ పులుసు. ఆ తెల్లారి తాలింపు పెట్టుకొని ఉత్తిపప్పు ఉడకేసుకొని తింటే చాలా బాగుంటుంది. నేను చేసేదైతే గుజ్జుగా అయ్యి దగ్గరగా అయ్యేలాగా చేసే పులుసు. ఈ ఉల్లిపాయలు వేగాక ఉప్పు కారం వేసేసుకొని కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని చింతపండు పులుసు ముందుగానే నానబెట్టుకున్నాను, దీన్ని కూడా వేసేసుకొని కొద్దిగా బెల్లం వేసుకోవాలి. బెల్లం అనేది మన ఇష్టం, వేసుకోవచ్చు లేదా వేసుకోకపోవచ్చు. మాకైతే బెల్లం వేసుకుంటేనే చాలా ఇష్టం అనమాట. ఇది ఇంకా కొంచెం ఉడకాలి. కొద్దిగా దగ్గరికి పడితే దింపేయచ్చు. పక్కన నేనైతే టిఫిన్స్ వేస్తున్నాను. దోశలు ఒక్కొక్కళ్ళు తింటున్నారు. మాకైతే బాగా ఎర్రగా ఎగిపోవాలన్నమాట అట్టు. కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. బాగా దగ్గరగా అయిపోయింది. ఇంకా కట్టేయాలి. ఇంకొంచెం సేపు ఉంచామంటే ఇంకా కలుపుకోవడానికి ఏముండదు, బాగా దగ్గరికి అయిపోద్ది అనమాట. ఇలా ఉంటే సరిపోతుంది. కాకరకాయ పులుసు అయిపోయింది. కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. టిఫిన్స్ కూడా మా వాళ్ళే అయిపోయాయి. ఇక నేనే తినాలి. నాకు కూడా బాగా ఎర్రగా వేయాలన్నమాట దోశ. బాగా రోస్ట్ అయిపోవాలి దోశ. ఎలాగో కాకరకాయ పులుసు అయిపోయింది కాబట్టి దోశలోకి టేస్ట్ చేసేస్తాను. కూర నేను పొద్దున్నే వండేస్తాను టిఫిన్స్తో పాటే. ఇక పిల్లలకి టిఫిన్లు పెట్టి వాళ్ళకి స్నానం చేయించి రెడీ చేసేసరికి అయిపోతుందన్నమాట టైం మొత్తం. సో పొద్దున్నే వంట టిఫిన్లు చేసేస్తాను. చట్నీ కూడా వేసుకున్నాను. కాకరకాయ పులుసు దోశలోకి ఎలా ఉంటుందో చూద్దాం. వేడివేడిగా ఉందన్నమాట కాకరకాయ పులుసు. దోశ కూడా అప్పుడే పెనం మీద నుంచి తీసాను కదా, అన్నీ వేడివేడిగా ఉన్నాయన్నమాట. బయట వర్షం చాలా బాగుందన్నమాట. ఇలా వేడివేడిగా తింటుంటే చాలా బాగుంది కాకరకాయ పులుసు. దోశలకు కూడా కూర్చొని ప్రశాంతంగా తిందాం. ఇక టిఫిన్ తినేస్తే అన్నీ ఖాళీ చేసేస్తే ఇక అంట్లు తోమడానికి మా దుర్గమ్మ వచ్చేస్తుంది. అన్నీ బయటేసేసి కిచెన్ని క్లీన్ చేసేసి ఇక పిల్లలకి స్నానాలు చేపించి వాళ్ళని రెడీ చేసి నేను కూడా రెడీ అయిపోయి పూజ చేసుకోవాలి. నాకులాగా ఇలా తినేటప్పుడు మాట్లాడకండి, గొంతును పడిపోతుంది. తినేటప్పుడు కంపల్సరీ వాటర్ అనేవి మన పక్కనే ఉంచుకోవాలి. భోజనం టైం అయితే అయిపోయింది. మేము 12:30 to 1 లోపు తినేస్తాము భోజనం. సో సుప్రజ అయితే లేదు, వాళ్ళ అత్త మామయ్యలతో జంగారెడ్డి కూడా వెళ్ళింది. తను వచ్చేసరికి మేము తినేద్దాం అనుకున్నాం. శ్రీవల్లి అయితే అప్పుడే వద్దంది. పప్పు, వంకాయ పులుసు, కాకరకాయ పులుసు,
ఉత్తిపప్పు వంకాయ పులుసు సుమా చేసింది. ఉత్తిపప్పు ఉంది కదా అని ఊరగాయ తెచ్చుకున్నాను. ఉత్తిపప్పు ఊరగాయ కొంచెం నెయ్యి వేసుకొని తింటే అసలు ఇంకా ఏ కూరలో కూడా పనికిరావు అనమాట పప్పు ఊరగాయకి. అందులో నెయ్యి వేసుకొని తింటే అసలు ఇంకా కమ్మగా ఉంటుందన్నమాట. నెయ్యి నేనే స్వయంగా నా స్వహస్తాలతో చేసిందే ఇంట్లోనే. కాకరకాయ పులుసు అయితే వేసేసుకున్నాను. కలుపుకొని తింటే అసలు రుచి అయితే చాలా బాగుంది, కమ్మగా ఉందన్నమాట. మనం అన్నం అనేది 5 వేళ్ళు కూడా నోట్లోకి వెళ్ళాలి. అలా నోట్లోకి వెళ్తేనే 5 వేళ్ళు కూడా మనకి ఆరోగ్యం అన్నమాట. చాలా నిదానంగా తింటాం, అప్పుడే 5 వేళ్ళు అనేది ఎప్పుడైతే నోట్లోకి వెళ్తాయో నిదానం అవుతుందన్నమాట మనం తింటాం. అన్నం నిదానంగా తినటం వల్ల తొందరగా కూడా అరిగిపోతుంది. సో ప్రతి ముద్ద కూడా ఎంజాయ్ చేసుకుంటూనే తినాలి, గబగబా తినేయకూడదు అన్నం. శ్రీవల్లికి అయితే ఆకలేస్తుందంట, అన్నం పెట్టమంది. సో తనైతే ఫ్రై అడిగింది కదా, కాకరకాయ పులుసు చూసేసరికి షాక్ అయింది. ఇదేంటి కాకరకాయ పులుసు చేసావా అంటుంది. నాకు కాకరకాయ పులుసు తినాలనిపించింది, అందుకే పులుసు చేశానని చెప్తున్నాను. నాకు కాకరకాయ వద్దు ఫ్రైయే కావాలని కింద పడి మరీ ఏడ్చేసింది అని చెప్తాను అనుకున్నారా? అలాగే అసలు ఏమీ చేయదు, సైలెంట్గా కాకరకాయ పులుసు వేసుకొని తినేసింది. కావాలంటే చూడండి మీరే, కాకరకాయ తింటుంది అని అబద్ధం చెప్పాను అనుకుంటున్నారా? కాకరకాయ ముక్కని ఎలా తింటుందో చూడండి మీరే. బాగుందా అని అడిగితే బాగుంది అని చెప్తుంది. ఎలా చెప్తుందో కళ్ళు పెద్దవి చేసుకొని. కాకరకాయ ముక్కలు చేదుండవు, ఎందుకంటే ఉడకబెట్టాను, బాగా వేయించేసాను, అందులోనూ బెల్లం కూడా వేసాను కాబట్టి ముక్క అనేది చాలా బాగుంటుంది, పిల్లలకి బాగా నచ్చుతుంది ఇలా చేస్తే. మా సుప్రజ అయితే వచ్చేసింది జంగారెడ్డిగూడెం నుంచి, తనకు కూడా తినిపించేస్తున్నాను. తను కూడా కాకరకాయ ముక్క తింటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.